నమస్తే, నేను ప్రశాంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారు ఎస్కేప్ అయినట్టేనా? ఇంతవరకు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఎక్కడి వరకు వచ్చింది? ప్రభాకర్ రావు గారు ఇందులో ఎస్కేప్ అయినట్టేనా, లేదంటే అసలు ఇతని విషయం కూడా ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు ఈ కేసు అప్డేట్స్, ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి కనుక విశ్లేషణ చేసుకుంటే దాదాపుగా ప్రభాకర్ రావు గారు ఈ కేసు నుంచి ఎస్కేప్ అయినట్టు కనిపిస్తుంది. ఎలా ఎస్కేప్ అయ్యారు అని అంటే, ఆయన కొన్ని నెంబర్స్ పంపించారు రివ్యూస్ చేయడానికి, రివ్యూ కమిటీకి పంపించారు. ఆ రివ్యూ కమిటీ రివ్యూలో ఏం ఫోన్లు ఈతన్ని పంపించాడు ఏంటి అనేది చూడకుండా వాటిని ఓకే చేశారు. పైగా ఆ ఓకే చేసినటువంటి నెంబర్స్ని ఈయన ట్యాప్ చేయడంతో పాటు అదనంగా కొన్ని నెంబర్స్ని ట్యాప్ చేశారు. అది అదనంగా చేసింది నిజమా లేదా అనేది వాళ్ళు ఆన్ డాక్యుమెంట్ నిరూపించగలిగి ఉండాలి. అది నిరూపించే పరిస్థితి ఉందా అంటే లేదు. పైగా ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్తున్నారు, ఆ రోజున డీజీపీగా ఉన్నటువంటి అంజన్ కుమార్ గారు ఇప్పుడు ఆ రోజు డీజీపీగా ఉన్నారు తెలంగాణకి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 2023 రిజల్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని అభినందించడానికి ఆయన బొకే తీసుకొని పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర బుక్ అయిపోయాడు, సస్పెండ్ చేశారు ఆయన్ని. తెలుసు కదా, అంటే రిజల్ట్ రాకముందే ఎన్నికల నిబంధనలని పాటించలేదనే ఉద్దేశంతో ఆయన పక్కన పెట్టేశారు. ఆ రోజున ఎలక్షన్ కమిషన్ సైడ్ చేసింది ఆయన్ని. ఆయన ఆంధ్ర క్యాడర్, ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయారు ఇప్పుడు. కానీ ఆ రోజున డీజీపీగా ఉన్నారు కాబట్టి ఆ కమిటీలో డీజీపీ కీ రోల్. అలాగే సిఎస్ శాంతకుమారి గారు, ఆవిడ రిటైర్ అయ్యారు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, ఆవిడ రివ్యూ కమిటీలో ఉన్నారు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ గారు, ఐపీఎస్ సీనియర్, అంజన్ కుమార్ డీజీపీ, ఐపీఎస్, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు, వీళ్ళు రివ్యూ కమిటీలో ఉంటారు. అలాగే సెక్రటరీ రవిగుప్తా గారు, హోమ్ సెక్రటరీగా ఉన్నారు రవిగుప్తా గారు. ఈ రవిగుప్తా గారికి ఈయన పంపిస్తారు, ఎస్ఐబి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి. ఎవరు? ప్రభాకర్ రావు గారు. ఈయన కొన్ని నెంబర్లు పంపించారు, దాదాపు 618 ఎంతో పంపించారు. అవన్నీ కూడా తీవ్రవాదులకు సంబంధించినటువంటివి అని చెప్పి ఈయన ఫైల్ పుటప్ చేశారు. ఫైల్ పుటప్ చేసినప్పుడు ఆ ఫోన్ నెంబర్లు ఎవరు, ఇవి ఏంటి అనేది స్క్రూటినీ చేయాల్సిన బాధ్యత ఆ రివ్యూ కమిటీలో ఉంది. స్క్రూటినీ చేసిన తర్వాతనే ఓకే చెప్పాలి. కానీ ప్రభాకర్ రావు గారు పంపించినటువంటి నెంబర్లని నెంబర్ వైజ్ స్క్రూటినీ చేయకుండా రివ్యూ కమిటీ, అలా మామూలుగా గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పెందుకు చేస్తారు అని చెప్పి రివ్యూ కమిటీలో ఆయన పెట్టాడు. కాబట్టి ఎస్ఐబి చీఫ్గా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో ఆయన కూడా కీలకం కాబట్టి, పైగా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి, కోరి కేసీఆర్ గారు ఏర్పాటు చేసుకున్నటువంటి మనిషి కాబట్టి ఆయన పంపించినటువంటి ఫోన్లను అనుమానించరు సహజంగా. రివ్యూ కమిటీకి ఫార్మాలిటీకి పంపిస్తారు. ఫార్మాలిటీకి పంపించినప్పుడు రివ్యూ కమిటీ ఓకే చేసి వస్తుంది. అలా వాళ్ళు కూడా ఏదో క్యాజువల్గా ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత ఆ నెంబర్లో, ఓకే చేసినటువంటి నెంబర్లో పొలిటీషియన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభాకర్ రావు గారు అటెండ్ అయ్యి కమిటీ, ఇప్పుడు విచారణ కమిటీ ముందు, విచారణ పోలీసుల దగ్గర రివ్యూ కమిటీ ఓకే అంది, నేను చేశాను, నా తప్పేంటి అంటున్నారు. ఇప్పుడు తప్పెవరిది? రివ్యూ కమిటీ వాళ్ళది. రివ్యూ కమిటీలో ఎవరున్నారు? ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ అంజన్ కుమార్ గారు, సీనియర్ ఐపీఎస్ అనిల్ కుమార్ గారు, రిటైర్ అయిన శాంతకుమార్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. వీళ్ళేం చెప్తున్నారు ఇప్పుడు, ఆ రోజు మేము ఫోన్ టు ఫోన్ మేము చెక్ చేయలేదు, మేమందరం తీవ్రవాదులు లేదంటే ఉగ్రవాదులు లాంటి కదలికలు తెలుసుకోవడానికి ఆయన పంపించి ఉంటారనుకున్నాము అని చెప్పి వాంగ్మూలాలు ఇస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. మరి నేరం ఎవరిది ఇక్కడ? ఆన్ డాక్యుమెంట్ చూస్తే ఇక్కడ ఎవరు తప్పు చేసినట్టు కనిపిస్తుంది? రివ్యూ కమిటీలో ఉన్న వాళ్ళది తప్పు అనిపిస్తుంది. ఈయన ఎస్ఐబి చీఫ్గా ఒక లిస్ట్ పంపించారు. ఆ లిస్ట్ పంపించిన దాని ప్రకారం చూసి వాళ్ళు ఎవరెవరు ఈ ఫోన్లను చెక్ చేయాలి, చెక్ చేయకుండా ఓకే చేశారు అని చెప్పి ఈ విచారణలో తేలినటువంటి అంశంగా చెప్తున్నారు. అది నిజమైతే కనుక ప్రభాకర్ రావు గారు ఎస్కేప్ అయినట్టేగా, చాలా తెలివిగా. ప్రభాకర్ రావు గారి కేసు ఎక్కడుంది? ఎలా కేసు పెడతారు? కాకపోతే కమిటీని తప్పుదావ పట్టించాడు అనే యాంగిల్లో ఇంకో కేసు ఫైల్ చేయాలి. కానీ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద ఇతను వస్తాడా? ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద
ఏంటి, మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తే, మీరు ఎవరైనా తెలియకుండా చేస్తే అప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద శిక్ష పడుతుందా వాళ్ళకి. కానీ ఈయన ఏం చేశాడు, కమిటీ చెప్పింది నేను చేశాను అంటాడు. ఇప్పుడు కమిటీ పరిశీలించకపోవడం కమిటీ తప్పు. సో ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని ఎలా శిక్షించాలి? కమిటీని పక్కదావ పట్టించారని చెప్పి వాళ్ళు వాంగ్మూలం ఇస్తున్నారు. ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ప్రభాకర్ రావు గారిని పిలవాలి. ప్రభాకర్ రావు గారు ఏం చెప్తున్నారు, నాదే ఉంది, నేను ఫోన్లో ట్యాప్ చేశాను, కమిటీ ఇచ్చింది నేను చేశానని ఎన్నిసార్లు విచారణకు పిలిచినా అదే చెప్తున్నాడు ఆయన. సరే ఈ ఫోన్లు ఎవరు ట్యాప్ చేయమన్నారు అని అంటే మేమే చేసాం. ఇది పెద్దలు ఆ రోజు ప్రభుత్వంలోని పెద్దలు ఫోన్ ట్యాప్ చేయమని చెప్పలేదా నీకు అని అంటే, శాంతి భద్రతల దృష్ట్యా మేమే చేసాం, కమిటీ ఇచ్చాం, కమిటీకి అప్రూవల్ అయింది అని చెబుతుంటాం. విచారణకి సహకరించట్లేదు అని చెప్పి తెలంగాణ పోలీసులు, తెలంగాణ సిట్ చెప్తోంది, తెలంగాణ సిఐడి చెప్తోంది. కేసీఆర్ గారు ఏమంటారు, తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉన్నప్పుడు కొన్ని ఫోన్లు ట్యాప్ చేయడం అనేది సహజం. అది హోంశాఖ సెక్రటరీ చూసుకుంటాడు, ఆ పోలీసులు చూసుకుంటారు, అది ముఖ్యమంత్రిగా నాకేం పని అని ఆయన అంటున్నారు. కేటీఆర్ గారు ఏమంటున్నారు, 4-5 ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పేందా అని ఆయన అంటున్నాడు చాలా క్యాజువల్గా. అంటే ఇక్కడ ఒక్కరి ఫోన్ ట్యాప్ చేసినా కానీ తప్పే అది. సో ఒక్కరి ఫోన్ ట్యాప్ చేసినట్టు కూడా అంటే విత్ డాక్యుమెంట్స్ కానివ్వండి, విత్ ప్రూఫ్స్ బయటపడితే కనుక వీళ్ళ మీద అయితే కేసు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది కదా. ఇప్పుడు ఈ కేసు మొత్తం మనం క్లుప్తంగా విశ్లేషించుకుంటే 2018 నుంచి విస్తృతంగా జరిగింది ఫోన్ ట్యాపింగ్. 2016 నుంచి స్టార్ట్ అయింది. 2016లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది తెలంగాణ పోలీసుల మీద కేసు పెట్టారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఆ రోజు నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది. 2018 ఎలక్షన్ నాటికి తారాస్థాయికి వెళ్ళిపోయింది. 2023 ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అని అంటే మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది. అలాగే పక్క రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ సమాచారాన్ని అక్కడ చేరేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇదంతా ఆన్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఏదో కొన్ని పరికరాలు కొనుగోలు చేశారు, అన్అఫిషియల్గా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇప్పుడు ఎంత విచారణ జరిగినా కానీ అఫీషియల్గా పంపించినటువంటి ఫోన్ నెంబర్ల గురించే మాట్లాడుతున్నారు తప్పితే అన్అఫిషియల్గా రికార్డ్ చేసిన దానికి ఎవిడెన్స్ ఎక్కడుంది? పెన్ డ్రైవ్లు తగలబెట్టారు, హార్డ్ డిస్క్ని మూసి నదిలో వేశారు, ఇంకెక్కడ ఉంటుంది ఎవిడెన్స్? ఆధారాలని చెరిపేశారు, ఆధారాలని లేకుండా చేశారు కదా. మరి ఆధారాలు లేకుండా చేశారని చెప్పి ఎవరు చెబుతున్నారు? పండిత్ రావు చెబుతున్నారు, అలాగే భుజంగరావు చెబుతున్నారు. వాళ్ళు ఇచ్చినట్టు వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఆ యాంగిల్లో కేసు పెట్టచ్చు చెప్తే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ పెడతారు? ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి నిర్ధారిస్తారు? జడ్జిలు ఫోన్ ట్యాపింగ్ చేశారు, అలాగే అధికారులు చేశారు, పౌరులు చేశారు, సెలబ్రిటీ చేశారు, ఇండస్ట్రియలిస్టులు చేశారు. ఇవన్నీ చెప్తున్నారు. ఎవిడెన్స్ లేవు. ఎక్కడున్నాయి ఎవిడెన్స్లు? ఈ 616కు సంబంధించి 2023 ఎన్నికల్లో 616 మందికి సంబంధించినటువంటి లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టు ఒకటే కనిపిస్తుంది. ఆ లిస్టుకి సంబంధించి డేటా పెన్ డ్రైవ్లో 15 రోజుల్లో 20 రోజుల్లో ఉందని చెప్తున్నారు. అంత తప్ప మిగతాది ఎక్కడుంది? మిగతాది లేకుండా చేశారు కదా. లేకుండా చేయడంతో పాటు ఈ 15 రోజుల పాటు ట్యాప్ చేసింది కూడా అది కమిటీ వాళ్ళు ఇస్తే ఏం చేశానని చెప్పి ఈయన చెప్తున్నాడు. కమిటీ వాళ్ళ మీద పెట్టేశాడు. ఇప్పుడు మరి దీనికి కంక్లూడ్ ఏ విధంగా తీసుకొస్తారు? ఒకవేళ కంక్లూడ్ తీసుకొచ్చినా కానీ కోర్టులో అయితే నీకు ఆన్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి కదా. ఎలా ప్రొడ్యూస్ చేస్తారు ఆధారాలు లేకుండా? సో కాబట్టి ఈ కేసు ఒక పెద్ద ట్విస్ట్ అనుకోవాలి ఈ కేసుని. దీన్ని ఎలా ఫైనల్ చేస్తారు అనేది ఈ పరిశోధన సంబంధించినటువంటి వ్యవస్థకి ఒక ఛాలెంజ్ అనుకోవాలి మనం. సో ఒక పెద్ద ట్విస్ట్ ఇదంతా, ఒక పెద్ద ఎస్కేపింగ్కి మాస్టర్ ప్లాన్ చేశారు ఫామ్ హౌస్లో, అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు నిరూపించలేక దాన్ని అంతులేని కదలేక సాగదీస్తూ ఉన్నారు ఈ కేసుని. అందుకే కేసీఆర్ గారు అరెస్టు, ఇదిగో అదిగో అని చెప్పి అదిగో పులి సామెత అయిపోయింది. థ్యాంక్ యూ సార్.